ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి? ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అన్ని వృత్తుల పరంగాను ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందుగా మనం స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిద్దాం. ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉండాలని చెప్పేసి ఓం గం గణపతియే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళకి చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఉండగల ఒక గొప్ప సామర్థ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఈ రాశి వారికి చక్కగా ధనం సమృద్ధిగా ఉండాలని చెప్పేసి, రాజ్యాధికారం సమృద్ధిగా ఉండాలని, ఇలా ప్రమోషన్స్ రావాలి, ఉన్నతంగా ఎదగాలి, ఇలా మాటకి బాగా విలువ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సర్వకామాంచ సిద్ధి. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి కోరికలున్నా అలా కోరుకోగానే ఇమీడియట్లీ అమ్మవారు తక్షణమే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సింహరాశి చూసుకుంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, ఈ నెల అంటే మే, జూన్ వీళ్ళకి అద్భుతమైన మాసాలని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు, ఆయన వీళ్ళకి అనుకూలంగా రాబోతున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళకి కుజుడు కూడాను మంచి సపోర్ట్గా వచ్చేసి చక్కగా బాగా హెల్ప్ చేస్తున్నాడని గమనించుకోవచ్చు. ఇలా ఏ ప్రకారం ఏది చూసుకున్నా కానీ ఈవెన్ బుధుడు, శుక్రుడు కూడా బాగా యోగ్యతనిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మాత్రం కుజుడు అక్కడ ఇబ్బంది పెడుతున్నా కానీ బట్ మేజర్ గ్రహాలని వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 75 to 80% ఈ మే మంత్ వీళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు అష్టమశనితో బాధపడుతున్నా కానీ ఇంతకుముందు ఇబ్బంది పడుతుంటే ఇది వీళ్ళకి బ్రేక్ వస్తుంది. ఈ టైంలో బ్రేక్ వచ్చేసి చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉందని మనం గమనించుకోవాలి. ఇందులో మనం చూస్తే నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం పట్టి చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టా, టీ, టు, టే, టో అన్న అక్షరాలు కూడా వీళ్ళకి ఫస్ట్ లెటర్స్. వాళ్ళు బాగా పాపులర్ గా పిలిచే పేరు కనుక ఫస్ట్ లెటర్ ఏదైతే వీళ్ళకి సింహరాశిని గమనించుకోవాలి. ఇందులో 4 ముఖ్యమైన అంశాలు మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉన్నాయండి. మే నెలలో ఒకటి, ఈ మంత్ మనకి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది, బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. జ్యేష్ఠ మాసం ఇంకా దాంతో మనకి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. అంటే 2 పౌర్ణములు ఇందులో బిగినింగ్ ఎండ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి జరుపుకుంటారు. వాళ్ళకి హనుమత్ జయంతి చక్కగా జరుపుకోవాలి. అందులో ఈ రాశి వాళ్ళు బాగా జరుపుకోవాలి హనుమత్ జయంతి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శనితో నడుస్తూ ఉండటంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హనుమత్ జయంతి జరుపుకోవటం ద్వారా వాటి యొక్క తీవ్రత బాగా తగ్గుతుందని తెలుసుకోవాలి. ఇంతేకాకుండా కర్తరి అంటారు. ఈ టైంలో, ఈ కర్తరి టైంలో మనకి బయటకు వెళ్ళటంకి సంబంధించిన పనులు చేయటం, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, తర్వాత పెళ్లిళ్ళు, కొన్ని ముఖ్యమైన పనులన్నీ చేసుకోకుండా ఉండాలి. అవి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తారు. అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి మాసం, బాగున్న మాసం అని చెప్పుకో. మనకి ముఖ్యంగా వీళ్ళు గమనించుకోవాల్సింది సూర్యుడు 10వ స్థానంలో ఉంటే మనకి 7 రకాల బెనిఫిట్స్ అంటారు. అంటే సూర్యుడిని మనకి 7 గుర్రాలు లాగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే సూర్యుడు అనుకూలంగా ఉంటారో ఎవరి జాతకంలో అయినా సరే ఈ యొక్క 7 లక్షణాలు వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయండి. సూర్యుడు ఎవరైతే వీక్ గా ఉంటారో 7 లక్షణాలు వాళ్ళకి వీక్ గా ఉంటారని చెప్తారు. ఎలాంటి 7 లక్షణాలు? ఫస్ట్ అర్ధసిద్ధి, అంటే ధనం బాగుంటుంది. రెండోది సర్వదా ఆరోగ్యం బాగుంటుంది. మూడోది బంధువులు బాగుంటారు, బంధువులు రిలేటివ్స్ అంతా. తర్వాత మిత్రులు బాగుంటారు. వీళ్ళకి ఫాలోయింగ్, పార్క్ లో కూర్చున్నా కానీ ఒక 10 మంది వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఒక టీ షాప్ దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళ చుట్టూ జనాలు ఉంటారు. ఎలా వస్తారంటే వాళ్ళకి ఆ యొక్క మహత్యం, సూర్యుడు యొక్క బలం వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజదర్శనం, హైయర్ అఫీషియల్స్ కలవటం, వీళ్ళింటికి అందరూ వచ్చి కలిసిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కలవటం, సుసల్లాహో చక్కగా మాట్లాడుతూ అందరినీ బ్రదర్లుగా కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఒక మనస్తత్వం అంటే వీళ్ళకి వస్తుందండి. సో అందుకని పెద్దలతో కలవటం, సంభాషించడం వీళ్ళకి కావాల్సింది. ఇలాంటి సందర్భంలో జనరల్ గా మనకి కార్పొరేట్ లో ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఎల్కి జాబులు వచ్చే అవకాశం, జాబులు మారితే ఫేవరబుల్ గా ఉండే అవకాశం, అప్రైజల్ సిస్టమ్ బాగా మంచి రిపోర్ట్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుందని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ 15 days కొంచెం శారీరకంగా అలసటని, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళని ద్వేషించేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే 15 తర్వాత సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అదృష్టం పట్టుకుంటుంది. ఆల్మోస్ట్ 2 months వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావటం, తర్వాత బాసులతో వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉండటం, తర్వాత వీళ్ళ మీద సమాజంలో గౌరవం రావటం,
సీనియర్ అఫీషియల్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉంటే అంటే వీళ్ళకి హైలీ టీమ్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ పొలిటీషియన్తో ఇలాంటి వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉండటంతో మంచి సపోర్ట్ రావటం ఇవన్నీ చక్కగా జరుగుతుందని గమనించాలి. బుధుడు 10వ స్థానంలో ఉండటం చాలా సౌఖ్యంగా ఉంటుంది, బిజినెస్లు బాగుంటాయి. వీటితో పాటుగా శుక్రుడు 11వ స్థానంలో ఉండటం అభయప్రదం, అంటే ఏమంటారు సెక్యూరిటీ, సెక్యూర్గా ఉంటారు, అన్ని విషయాలు బాగుంటుందని గమనించాలి. ఎక్కడ అభద్రత బాగుండదు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర నక్షత్రం వాళ్ళకి, మఖా నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, క్షేమము, కొంచెం వెకేషన్స్కి వెళ్ళే అవకాశం వీళ్ళు ఎక్కువ ఉంటుంది. తర్వాత పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, వెకేషన్కి అలా బయట అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు. ఈ 2 నక్షత్రాలు మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటనేది భయం కలిగే సంఘటనలు ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి లాభము, ఈ ఖచ్చితంగా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, జాబులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నక్షత్ర ప్రకారం చూపిస్తుంది, రాశుల ప్రకారం రెండింటి ప్రకారం చూపిస్తుంది. కాబట్టి ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు ఎవరంటే రాజ్య లాభం వస్తుంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, ఓవరాల్ గా లాభప్రదంగా ఉంటుంది. ఒక డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవి కాకుండా మనం ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి సపోర్టింగ్ అంటే పశునాశనం అని చెప్తూ ఉంటారు. మనకు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే పశువులు అవన్నీ ప్రాబ్లం అవ్వచ్చు, సపోర్ట్ రాకపోవచ్చు. మరి మనకి ఐటీలోనో సిటీలో ఉన్న వాళ్ళకి లేదంటే ఎన్ఆర్ఐలకి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే పశునాశనం అంటే వాళ్ళకి రిసోర్స్ ఉంటారు కదండి, ఆ వనరులు అయ్యో వీళ్ళకి అందకుండా టయానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. 9వ స్థానంలో కుజుడు ఉండటం ఇది కొంచెం ఓవర్గా ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. మనకేం చెప్తారంటే స్థాననాశనం విరోధం అంటే కొన్నిసార్లు వీళ్ళ పొజిషన్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ఖర్చులు పెడతారు. అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో ఎంత ఖర్చు పెట్టేస్తారంటే విపరీతంగా అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు, సరిగ్గా భోజనం చేయకుండా టూ మచ్ తిరుగుతూ ఉంటారు. ఇలా వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు బుధుడు చక్కగా అనుకున్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుపుకుంటూ చక్కగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. శుక్రుడు 11వ స్థానంలో ఉండటం ఇది మంచి యోగ్యతను ఇస్తూ ఉంటుంది. శుక్రుడు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, పుష్టిం కాంతిం, శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు. ఇష్టసిద్ధి కార్యసాధకం, అనుకున్న పనులు చక్కగా అనుకున్నట్టు అయిపోతుంటుంది. ఇష్టసిద్ధి అంటే వాళ్ళకి ఏదన్నా అంతకుముందు జాబులు కావాలన్నా, పెళ్లిళ్ళు కావాలన్నా ఏదో ఉంటుంది వాళ్ళకి అంబిషన్, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి. ఈ టైంలో అవన్నీ చక్కగా ఏమో అనుకున్న ప్రకారం అవుతూ ఉంటారు. భోజనం టయానికి చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు గమనించవచ్చు. సో చూసారు కదండి, మనకి ఒక కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, కుజుడు ఇబ్బంది పెట్టట్లా, వీళ్ళని టూ మచ్ ఏమంటారు ఎక్సైట్మెంట్ కలిగిస్తాడు అనమాట వీళ్ళకి. అలాగే మరి పరిహారాల విషయానికి వస్తే విశేషంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది? సో ఫస్ట్ పరిహారం ఏమంటే వాళ్ళ జాతక చక్రం ఒకసారి చూపించుకోవాలి. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ధనుసు రాశి ఉన్న, లేదంటే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో గొడవలు విపరీతంగా అవుతూ ఉంటాయి. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది అమెరికా నుంచి, ఫాదర్ అండ్ సన్ గొడవ, విపరీతమైన గొడవలు అంట. అతను ఏదో కాలేజీలో చదువుకుంటున్నాడు, అతను జాబు వస్తూ ఉంటుంది విపరీతంగా. వాళ్ళ మదరు ఆమె తక్కువలాకి గొడవలకి భయపడేసి నాకు ఫోన్ చేసింది, ఏమంటే మీ వీడియో చూసామండి, మా హస్బెండ్ ఇది మీరు చెప్పినది రాసుల్లోనే ఉన్నాయండి, ఇద్దరు పడలేకపోతున్నామండి ఏంటండి అని. అంటే ఇద్దరికి ఒకటే పూజ, రెండు పెద్ద, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పూజ చేస్తే సరిపోతుంది, ఇద్దరికి అవసరం లేదు అని కొన్ని పూజలు అవన్నీ చెప్పడం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఒక్కళ్ళకి ఏలినాటి శని ఉంటేనే చాలా ప్రాబ్లం. ఈ ఏలినాటి శనితో పాటు ఇంకొకళ్ళు ఉంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, ఇద్దరు తట్టుకోలేరు. ఇంకా వేరే రాశుల వాళ్ళు ఉన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇన్ కేసు మీ ఇంట్లో ఇల్లు ఉంటే ఆలోచించకుండా ఒకసారి జాతక చక్రాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే ఆ టెన్షన్లు పోతాయండి. లేదంటే ఒక గొడవ పడుతూ ఇది పడుతూ ఏదేదో నడుస్తుంది, లైఫ్ ఇంకా అలా ఉంటే ఏం బాగుంటుందండి, అవునా కదా? చక్కగా ఆధ్యాత్మికంగా గుళ్ళు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ తీవ్రత తగ్గేసి నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఫైనల్గా మనకి ఏం కావాలండి, పురుషార్థాలంటే మనిషి బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండటమే కదా. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. ఇది నేను కూడా పర్సనల్గా చాలా రీసెర్చ్ చేసి నా హారోస్కోపులు చూస్తూ ఉండటం వల్ల నా రీసెర్చ్లో తేలిందనమాట ఇది ఇలా ఎలా ఉండాలని. ఇది ఒక దీనితో పాటు వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు గుర్తుపెట్టుకోండి స్వామి, శని సంపూర్ణ శాంతి పూజలు అని అంటారు. ఓకే, ఆ శనికి సంబంధించి జపాలు చేయటం, దానాలు చేయటం, హోమాలు చేయటం, తైలాభిషేకం చేయటం, ఓకే, శని పాశుపత అభిషేకం కూడా అంటారు. ఇది కంపల్సరీ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది అది అర్జెంట్ అయితే కాదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ లాంగ్వేజ్లో చెప్తున్నా,
ఇట్స్ నాట్ అర్జెంట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఎప్పుడు చేయించుకుంటారంటే అంత తొందరగా మీ యొక్క తీవ్రత బాధలు తగ్గేసి ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడైనా చేయించుకోండి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా మీ ఊళ్ళలో గుళ్ళు ఉంటాయి, చక్కగా పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి మీ ఇంటికి పిలిపించుకొని, అఫ్కోర్స్ శని గుళ్ళని చేస్తే మంచిది, చేయించుకుంటే చాలా బాగుంటుందని చేసుకుంటారు. ఇది కాకుండా వీళ్ళకి ఎవరైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, ఒక్క స్వర్ణలక్ష్మి హోమం చేస్తే 6 రకాల బెనిఫిట్లు ఉంటాయంటండి. అధికారం వస్తుంది, మనసు సంతోషంగా ఉంటుంది, తర్వాత ఐటీలో ఉన్న వాళ్ళకి, కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా వీళ్ళకి టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మనకి పరివార దేవతలు అంటారు. ఇది రహస్యాతి రహస్యమైన ప్రక్రియ ద్వారా చేస్తూ ఉంటాం. చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చిందండి. బాగా విపరీతమైన కోట్ల అప్పులు ఉండిపోయి సొసైడ్ అనుకున్న వాళ్ళకు కూడా చేయటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా రావటం ఇవన్నీ జరిగింది. చక్కగా అవన్నీ ఉపయోగించుకొని బాగా ఉన్నతంగా ఎదగాలని మనం కోరుకుందాం. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, పెళ్లి కాని వాళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమం, వాళ్ళ జాతకం చూసి చేస్తే 3 to 6 months పెళ్లి అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఇలా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం ఏదైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ జాతక చక్రం చూసి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మ వాళ్ళ మీద రాసిన లిఖితం అనమాట, చూసి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో అది సజెస్ట్ చేస్తే ఆ పూజలు అవన్నీ చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.